అండి. నేను నాగమ్మ తల్లి నాగు పూజ చేస్తానని అందరికీ తెలిసిందే. చాలామంది అంటే తెలియక ఎలా చేస్తారండి ఏంటని విమర్శలు చాలామంది అడుగుతున్నారు. ఇది కన్ఫామేనా, ఖచ్చితంగా చేస్తారా అని కూడా అడుగుతున్నారు. నా దగ్గర చాలామంది నేను బాగు చేశాను, చేతబడి చేసి, సెల్లింగ్ చేసి, బాణామతి చేసి, ఇవన్నీ ఒక ప్రాంగణ సంబంధం అనుకుంటారు మీరు. చేతబడి విద్య వేరుగా ఉంటుంది, బాణామతి విద్య వేరుగా ఉంటుంది, అర్థమైందా? సెల్లింగ్ విద్య వేరుగా ఉంటుంది. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి ఒక మనిషిని నాశనం చేయాలంటే. అలాంటి వాళ్ళని నేను చాలామందిని కాపాడాను, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. అట్లాగే ఎలా కాపాడారు స్వామి అన్నారు అనుకోండి. నేను ఇదిగోండి ఈ పేర్లు అనేది మీకు చూపించకూడదులే, కానీ ఇదిగోండి ఇది 6వ పూజ. ఇదిగోండి ఇది వచ్చేసి 7వ పూజ. ఈ స్లిప్పుల మీద మీ పేర్లు కూడా ఇలా రాసి అక్కడ పెడతా. ఇది మీ కుటుంబంలో 4 పేర్లు ఇచ్చారనుకోండి, 4 పేర్లు పెట్టేసి మంత్రాలు పంపించేసి ఈ వీడియోలు పెడతాను. ఇంకొకటి ఏంటి తెలుసా, ఇదిగండి ఇది హోమం. ఇలాగా 11 స్లిప్పులు రాసి దీని మధ్యలో మీ పేరు రాసి ఇలా చుట్టేసి హోమం చేస్తా. ఎందుకంటే మీ మీద ఉన్న గ్రహాలు ఇక్కడి నుంచి దైవసన్నిధిగా పెడతా, ఇక్కడి నుంచి ఈ లాక్కొని వచ్చేస్తాయి. ఇది బయట హోమం పెడతా, ఇక్కడి నుంచి ఇది తరిమి కొట్టేస్తాయి. ఇదొకటి. ఇదిగండి ఇది వచ్చేసి ఇదిగోండి చూడండి, రుమ్ తుమ్ ఇటు 3 ఇటు 3 ఇటు 3 ఈ మధ్యలో మీ పేరు పెట్టేసి ఇది కట్ చేసేసి 108 ఒక్కొక్క పేరు రాసేసి ఇది లోపల దేవుడి దగ్గర ఒక దండగా వేసేస్తా. ఇదొక తంత్రం, అర్థమైందా? ఇంకొకటి ఇదిగండి ఈ యంత్రము కుటుంబం కలిసి ఉండటానికి వాడే తంత్రం ఇది, అర్థమైందా? ఇది దీన్ని ఏమంటారు, చుట్టూతా భూమి. ఇది నక్షత్రం, భూమి మీద మనం నివసిస్తున్నాం, అర్థమైందా? ఈ నక్షత్రం ఏంటంటే మేము పుట్టంగానే ఈ నక్షత్రం ఏందని అడుగుతారు. అలాగే భూమి నక్షత్రం, భూమి కింద పై నక్షత్రం. ఇదిగోండి 1 2 3 3 3 3 3 3 ఎంత అండి? 1 2 3 4 5 6 6 3 18 9 టోటల్. ఇప్పుడు భార్య భర్తలు కలిసిపోవటానికి వశం. ఇదేంటంటే మడతలు పెట్టేసేసి 108 సార్లు నేను నైట్ పూట 7 గంటల కాడి నుంచి జపం చేసి మీకు వీడియో పెడతాను అన్నమాట. ఇదొకటి. 1 2 3 మొత్తం 4 ప్రయోగాలు చేస్తాను. స్వామి మీ కాడ చేయించుకోవాలి ఎవరైనా వీడియోలు పెడతా అన్నారనుకోండి, నేను పొరపాటున పెట్టను. కావాలంటే మీరు ఛార్జీలు పెట్టుకొని రండి, నా మీద నిఘా, అసలు ఇతని దగ్గర దైవశక్తి ఉందా లేదని సుదీర్ఘంగా రండి. ఎంతోమందిని కాపాడాను. ఇది ఎర్రబాలెం, మాది గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామం. నా పేరు మరీదు దానయ్య, నేను గౌడాస్. మేము ఉండేది యాపశెట్టు సెంటర్, పోస్ట్ ఆఫీస్ బజార్, ఓకేనా? అలాగే ఇంకోటి చెప్తుంటారా, మీ పైన గాలి, ధూళి, చెడు శక్తులు కూడా ఇలా చేస్తే వెళ్ళిపోతాయి. అంటే ఇంతవరకు ఇదొక భాగం అయిపోయిందా. 2వ భాగం రచ్చరేఖలు ఇస్తానన్నమాట. రచ్చరేఖలు ఇవ్వండి, ఇవి వచ్చేపటికి రచ్చరేఖలు అన్నమాట. ఇవి నేనే గీస్తాను, అర్థమైందా? ఇవి నేనే అమావాస ఆదివారం రావచ్చు, ఏ వారం రావచ్చు, ఆ రోజు నేను గీసేసి ఈ జాగ్రత్త చేసేసి ఈ రచ్చరేఖ కట్టేసి పటముగా ఇస్తాను మీకు. ఈ పటానికి రోజు ఒక కడ్డీ వెలిగించాలి. ఇదొకటి. ఇదిగోండి మళ్ళీ ఇదంతా చూసారా, తాయిత్తులు. ఇంకోండి ఈ రసరేఖ రాసేసి ఇలా బంధించేసి ఇదిగో ఇలా ప్యాక్ చేస్తాను అన్నమాట. ఇది కూడా అమావాస్య రోజే ఇవి గీస్తాం, అమావాస్య రోజే ఇవి స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇది ఒకటి అయిపోయిందా. ఇక ఇంతవరకైనా స్వామి అంటారు, కాదు, మీ పేరు మీద
ఎలా జరుగుతుందని చూసి 21 రోజు చేస్తానని చెప్తాను. నేను 108 రోజులు చేస్తాను. 21 రోజు మీకు వీడియోలు వస్తాయి, నా వైపు నుంచి మంత్రాలు వస్తాయి, పొద్దున్నే సాయంత్రం వస్తాయి. నేను మీ పేరు మీద, మీ ఇంటి మీద కానీ, ఇంట్లో శుద్ధి చేయటం అంటారు, గదులు తిరిగేసి 4 నిమ్మకాయలు తీయటము ఏంటి, ఏదో కొన్ని వస్తువులతో దిగదుడుపు జరుగుతాయి. మీ మీద కూడా జరుగుతాయి. ఇలా తాయిత్తు కడతాను, మెడలో తాయిత్తు కడతాను, ఇలా చేస్తాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా, నేను ఎందుకంటే ఇంత విమర్శగా పెడుతుంది, చాలామంది అర్థం కావట్లేదు అంటున్నారు, అందుకని అర్థమయ్యేలా చెప్తున్నాను. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం అంటే సండే చక్కగా చూడండి. చక్కగా నేను అభిషేకం చేస్తున్నాను, చూసుకోండి. ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నేను, అంతేగాని నాకేదో ఆస్తులు నాకొద్దు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని, దైవం, ఎల్లమ్మ తల్లి నమ్మొచ్చు, పెరడాలం నమ్మొచ్చు, ఎవరి వంతు వాళ్ళు. నా పేరుంది దానయ్య, నీ పేరుంది పావన్, ఆడి పేరుంది, ఇలా పేరు చూసావా, మనిషి ఒక్కలే, మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ. అలాగే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా పుణ్యం చేసుకొని వెళ్ళిపోవాలి మనం, అంతేగాని వీళ్ళనోళ్ళు కొట్టి వాళ్ళనోళ్ళు కొట్టి 4 మాటలు వీడికి చెప్పి వాడికి చెప్పి సింధు బంధు అయిపోయే రోజులు ఇలా తిరిగేస్తానమాట. ఇదివరకు ఇలా తిరిగేది మిషను, ఇప్పుడు ఇలా తిరుగుతుంది. అంటే ఏంటి తెలుసా? చూసారా, భూస్థాపన వచ్చేస్తుంది, చూసారా కిందకి వెళ్ళిపోతుంది. ఇది వేరు, ఇది వేరు. చూసారా ఎలా అనుకో వాడుకుంటూ దిగిపోవడమే, అంటే ఫ్లైట్ భూమి మీద దిగిపోయినట్టు దిగిపోవటం మన జీవితాలు. చూసారా, అనుకున్న రోగాలు, హాస్పిటల్కి వెళ్ళినా తిరిగి 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 క్షీణించుకుపోవటం, మంచాన పడి తీసుకొని సాగటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. గుండె ఆగిపోయేటట్టు చేస్తారు, కిడ్నీలు పాడైపోయేటట్టు చేస్తారు, కీళ్ళు పడిపోయేటట్టు చేస్తారు, భార్యాభర్తలు నాశనం అయ్యేటట్టు చేస్తారు, ఆ కుటుంబంలో ఎవరు లేకుండా సర్వనాశనం చేస్తారు, ఆ కొంప ఎవడ కొనకుండా కూడా చేస్తారు. తెలుసా? అలాంటి విద్యలు ఉన్నాయి. దైవశక్తి ఎంత ఉందో శుభ్రశక్తి ఎంత ఉంది. ఇది లేదని పొరపాటు అనుకోమాకండి. దయచేసి నేను ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక తండ్రిగా చెప్తున్నాను. నా వీడియో చూడండి. ఎవరైనా సరే మీకు పూజ చేస్తామన్నారు అనుకోండి, ఇంత క్లారిటీగా మీకు చూపిస్తేనే చూపించుకోండి. ఎందుకంటే అయిపోయిందండి, ఒక 50,000 వేస్తున్నానండి, వేసేసామండి, 10,000 వేసామంటారు, ఏం ఉండదు. నేను చూసారా, రచ్చరేఖలతో సహా కూడా నేనే గీస్తాను, మీ ముందే గీస్తాను. వస్తే తెలుసా, ఈ బ్రెయిన్ అంత కరెక్ట్గా ఉంటుంది, అంత సీరియస్. నేను 7వ క్లాసు చదువుకుంది, తెలుగు మీడియమే. నమ్మమ్మ అయ్యాము నుంచి ఆ నాగశక్తి ఊపు, నేను 5వ కొడుకుని, నేను ఏంటి ఆ ఊపు అనేది నాకు అందింది, ఆ దైవం నాకు అందింది. ఇంకో విషయం చెప్పాలంటే, నన్ను ఆ నాగమ్మ తల్లి, ఆ నాగు నన్ను ఆకర్షిస్తారు. అంటే నా మీదకి ఊపు వస్తుంది, వచ్చినప్పుడు కూడా మీ మీద ఇలా జరుగుతుందని చెప్పే నాగు అతను. అలాగే మీరు, నాది ఒక వీడియో ఉంది, చూస్తే నాకు కొన్ని లక్షల లైకులు పడతాయి తెలుసు. ఇప్పుడు కొన్ని లక్షలు పడతాయి తెలుసా, నేను వదిలితే అది ఆ వీడియో వదిలితే లక్షలు పడతాయి నాకు తెలుసా. ఆ వీడియో వదలకూడదు. ఆ నాగు ఇప్పుడు మీరు వచ్చి పూజ మీద కూర్చున్నారండి, ఇది బాగా హార్డ్, అంటే బాగా ఇక హార్డ్ అంటే ఇక తొందరలోనే మీకు చీకటి ఏర్పడిపోయి మీరు పైకి వెళ్ళిపోవటం, అంటే మన పుట్టినకాడికి వెళ్ళిపోవటం. ఈ శరీరం భూమి మీద, ఈ భగవంతుడు ఈ శరీరం భూమి మీద, ఆత్మ పైకి, ఎటో చెప్పలేం. అలాగే మనం మళ్ళీ చేసుకున్నాం అనుకోండి, పుణ్యాలు చాలా మంచిది. అలాగే ఆ వీడియో ఎందుకు పెట్టకూడదంటే, పెట్టాను అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఆ వీడియో చూస్తేనే ఒళ్ళు జలతరి చేసి చిందేస్తున్నారు. అదొకటి. ఇటు సైడ్ అండి, భీమవరం సైడ్ ఇటు నుంచి ఒక తల్లి ఫోన్ చేసింది నాకు, చేసి కాస్త ఆమె వేళాకోళంగా అన్నట్టు మాట్లాడుతుంది. నేను అప్పుడే పూజ మీద వేసి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. అమ్మో 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 అంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ నాగదేవత శక్తి ప్రపంచంలో నాగు పూజ చేయటం అంటే చాలా పర్టికులర్గా నేను చేయగలను, వాళ్ళని మెప్పించగలను, మిమ్మల్ని ఆరోగ్యాలతో కూడపరచగలను. ఇక్కడికి రండి, ఎన్ని చేశానో చూద్దురు కానీ, ఎంతమందిని కాపాడానో చూద్దురు కానీ, అన్నీ నేను రియల్గా
ఎంతమంది పెట్టాయని చెప్పకూడదు. ఒక తల్లి అంది, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఒక తల్లి అంది, స్వామి మీ దగ్గర శుద్ధి చేసుకున్న వాళ్ళని నా వీడియోలు పెట్టండి అంది. నేను ఒకటి చెప్పా, తల్లి అలాగా వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళే చేశారనుకో స్వామి మా పరిస్థితి అన్నారు. ఇంకా నేను స్టన్ అయిపోయా. వాస్తవమే, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చేశారనుకో ప్రపంచానికి పెడతాను వాళ్ళందరినీ, ఇదిగండి ఇలా ఇలా బాగు చేసి ఇలా ఈ పాపకి ఇలా ఈ తల్లికి ఇలాగా ఇతనికి ఇలాగా అని చెప్పాను అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యయ్యో అనవసరంగా వదిలే స్వామి మళ్ళీ మాకు బాగోలేదు అంటారు. చూసావా, మనసుకి ఒకసారి బాధ పడిందంటే ఆ బాధ అనారోగ్యానికి దెబ్బతీసిందంటే వాళ్ళకి కొంచెం జలుబు చేసినా కూడా అమ్మో నాకేం చేశారని చెప్పి మనోవేత్త పడిపోతారనమాట. చూసారా, అలాగే నేను తిరిగి ఏం చెప్తున్నానంటే నాకేదో లైకులు వస్తాయని కాదు, నాకు డబ్బులు వస్తాయని కాదు. ప్రపంచం అంతా కూడా పిల్ల జల్ల పాపలతో కూడా ఆనందంగా నోరు లేని జీవులతో కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఒకళ్ళు అంటారండి, అయ్యో పిల్లలు చూడకూడదు ముఖం అని. తప్పది. నేనున్నాను, పిల్లల్ని పెంచుతాను. అదిగో మా భైరవుడు అన్నాడు, అదిగో చూపించాను. అదిగో చూసారా, ఇదిగో ఇది చూసారా, ఇంకో చిన్న పిల్లి. చక్కగా నేను జీవరాశులు ఇక్కడ ఇంత అన్నం పెడితే చక్కగా తినేస్తాయి, ఆనందం. పెట్టలేదు అనుకోండి వచ్చేసి ఎగబడతా ఉంటాయి. అది కూడా వీడియో పెడతాను ఒకరోజు చూదిరిగాను. నేను చెప్పేది ఎందుకంటే అమ్మ తల్లి చెల్లి అక్కలారా జాగ్రత్తగా ఉండండి అయ్యా. ప్రపంచం అంతమయ్యే టైం దగ్గర పడిపోయింది, ఇక లేదు. చూడండి, మీకే తెలిసిద్ది. ఎలా తెలుసా, ఎలా చూసామంటారు. ఖచ్చితంగా మీరు నిఘాగో ఒంటి ఉపాసంతో పొద్దున పూట భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా మీరు ఏ దైవం దర్శనానికి వెళ్ళి రోజు ఒక 11 రోజులు ప్రదర్శనలు చేసి ఆ గుళ్ళో ఒక 10 నిమిషాల పాటు అలాగా కింద పడుకోవాల్సిన అలాగా ఏ మొత్తకో ఆనుకొని అలా పడుకున్నారనుకోండి, దైవదర్శనం మొత్తం మీ పాపాలు కొంచెం అక్కడే కడిగేస్తాడు ఆ భగవంతుడు. తెలుసా, నరసింహస్వామి అవ్వచ్చు, చూడవచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియక అగాధంలో ఉండిపోతున్నారు. ఇల్లు కట్టుకున్నాం, ఒకళ్ళు ఇల్లు కడతారండి, లైట్లు ఉండవు, చీకటే. ఇక వాళ్ళ జీవితం ఏం తెలుసా, గూడు కట్టారు అంతవరకు అది చీకటి జీవితమే. అలా ఉండకూడదు. చిన్న గుడిసి పెట్టుకున్నా లేదా పెద్ద బిల్డింగ్ వేసుకున్నా చిన్న రేగు చెట్టు వేసుకున్నా దాంట్లో ఒక వెలుగు ఉండాలి. వెలుగు అయినప్పుడు మనం ఎంత చేసినా వ్యర్థం 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 శూన్యమైపోతారు. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. వీడియో విషయంలో నా ధన్యవాదములు. అలాగే చాలామంది మీడియాలో ఉన్నారు, ఎవరైనా సరే నన్ను పిలిచినా నేను చెప్పగలను. చక్కగా నా ఛానల్ ఇంకా డెవలప్ మీరు చేసుకోవచ్చు. అర్థమైందా, నేను చెప్పేవన్నీ రియల్, ఒక పిక్చర్ కూడా తీసుకోవచ్చు. అర్థమైందా. అలాగే ప్రతి ఒక్కరికి నాకులాగా వీడియో చేసే వాళ్ళందరికీ కూడా, సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. జై నాగు.